ఏపీలో తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి. దీని మీద నేను చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే మనం చేసేటటువంటి ఒక మంచి పని ఒక 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి నాకున్నటువంటి ప్రతి ఒక్క వాల్యుబుల్ నిమిషాన్ని కూడా, నాకు ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా మన యొక్క ఆస్పిరెంట్స్కి అందిస్తున్నాను. మీ ప్రిపరేషన్లో నా వంతు ఈ సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ద్వారా మీకు సహాయాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా రకాలైనటువంటి ఛానల్స్లో మనం చూస్తున్న ఆస్పిరెంట్స్కి చాలామంది డిజిటల్ బోర్డులను ఉపయోగించి చెబుతున్నారు. మరి అలాంటి డిజిటల్ బోర్డు అనేది దాని యొక్క ఖర్చు తీసుకున్నట్లయితే 1,50,000 నుంచి 2 లక్షల వరకు దానికి ఖర్చు అనేది అవుతుంది. సో మరి ఎంత మొత్తంలో ఖర్చు పెట్టి ఆస్పిరెంట్స్కి ఈ డిజిటల్ బోర్డుని తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనతోటి ఒక ప్రయత్నాన్ని ఇక్కడ ఆలోచన అనేది తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ నేను చేసేటటువంటి ఈ ఆలోచన మీకు నచ్చినట్లయితే, ఈ ఆలోచనని అమలు చేసినట్లయితే రాబోయేటటువంటి ఒక నెల రోజుల్లోనే మనం ఈ డిజిటల్ బోర్డ్ని తీసుకురావడానికి మీ సహాయంతో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దామని అనుకుంటున్నానండి. అంతకంటే ముందు అసలు ఈ ఛానల్ని ఎందుకోసం స్టార్ట్ చేశాను ఏంటి అనేది ఒక బ్రీఫ్గా 2 నిమిషాల్లో చెప్తాను. గత సంవత్సరం నేను మా మిస్సెస్కి డిఎస్సికి ప్రిపరేషన్ కోసం నేను తనకి డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలని చెప్తున్నాను. తాను కూడా బీఈడీ చేయించాను. తనకి బీఈడీ చేయించిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నంలో బయాలజీ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఇంకా మిగిలినటువంటి అంశాలని చెప్పే క్రమంలో డైలీ తనకి నేను చెప్తున్నాను. అయితే మా మిస్సెస్ ఇచ్చినటువంటి ఒక సూచన కానీ, ఒక సలహా కానీ అది చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు తీసుకొచ్చింది. అదేంటంటే కేవలం నాకు మాత్రమే చెప్పకుండా ఇట్లాంటి నాకు చెప్పేటటువంటి వీడియోలు మొత్తం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్లో నీవు వీడియోని దాంట్లో పెట్టినట్లయితే నాతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది ఆస్పిరెంట్స్ ఆ వీడియోలను ఉపయోగించుకుంటారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను నేను చెప్పడానికంటే ముందు యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో అమౌంట్ పే చేసి పెయిడ్ వర్షన్లో కొన్ని యాప్స్ని కొనుక్కొని చదువుకోవటం జరిగింది. సో దాంట్లో కూడా లిమిటెడ్గా ఒక 2-3 మంత్స్లో వాళ్ళు బ్లాక్ చేసేవాళ్ళు, ఎక్కువ మొత్తంలో అమౌంట్ కట్టి చూడటం జరిగింది. సో కానీ ఈ ఉద్దేశంతో తను నాకు చెప్పింది, ఇంత డబ్బులు కట్టి మేము పే చేసి పెయిడ్ వర్షన్లో యాప్స్ కొనుక్కొని చూస్తున్నాం, నువ్వు నాకు చెప్పినటువంటి అంశాలు కానివ్వండి, నీ యొక్క స్ట్రాటజీ కానివ్వండి, ఏ విధంగా చదువుకోవాలి, ఎలా మనకి సబ్జెక్ట్ని కానివ్వండి, సైకాలజీని ఎట్లా చదువుకోవాలి, టైం టేబుల్స్ కానీ ఇవన్నీ నువ్వు అందరికీ చాలామందికి ఉపయోగపడతాయి. నువ్వు ఖచ్చితంగా దీన్ని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మీరు దీన్ని తయారు చేయాలి అనేటటువంటి విషయాన్ని గట్టిగా చెప్పడం జరిగింది. తన యొక్క కోరిక మేరకు నేను అప్పుడే ఇమీడియట్గా ఒక ఛానల్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినటువంటి ఒక వారం రోజుల్లోనే రావటం జరిగింది. 1000 మంది సబ్స్క్రైబర్స్, 3000 అవర్స్ వాచ్ టైం వచ్చింది. ఒక వీడియోతోటే మనకి ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. సో కాబట్టి అప్పటి నుంచి నేను అనుకున్నాను, సో మరి ఆస్పిరెంట్స్కి మన ఛానల్ని ఫస్ట్లోనే స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లా మంచిగా ఆదరించారు. చాలామంది ఆస్పిరెంట్స్ మన ఛానల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చూస్తూ ప్రతి ఒక్క వీడియోని కూడా చూసి పాజిటివ్గా రెస్పాండ్ అయినటువంటి విషయం నాకు కూడా అర్థమైంది. సో కాబట్టి అప్పటి నుంచి నేను ఎక్కువగా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా అంతకంటే ముందు నేను వేరే మనకి కిచెన్ గార్డెన్ సంబంధించినటువంటివి కానివ్వండి, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా నేను అవి, తర్వాత టీవీ చూడటం, ఇలాంటి నా పర్సనల్గా ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో నా పర్సనల్ స్పేస్ని తగ్గించుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఇలాంటి ప్లాన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం నేను తనకి చెప్తే తన ఒక్కతే మాత్రమే నేర్చుకుంటుంది. మరి నాకున్నటువంటి సబ్జెక్ట్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ నేను కూడా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి చదువుకొని వచ్చినటువంటి వాడిని కాబట్టి రాబోయేటటువంటి డిఎస్సిలో ఎట్లా సక్సెస్ అవ్వాలి, దేన్ని ఏ విధంగా చదువుకోవాలి, కంటెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను వీడియో రూపంలో చేసి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మనని బాగా ఆదరించారు. అయితే మన ఛానల్లో ఈ 1.5 ఇయర్లో 20,000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మన ఛానల్కి రావడం జరిగిందండి. చాలా సంతోషకరమైనటువంటి విషయము. అయితే నాకు ఈ 1.5 ఇయర్లో దీని మీద వచ్చినటువంటి ఇన్కమ్ కానివ్వండి, రెవెన్యూ కానీ తీసుకున్నట్లయితే జస్ట్ ఒక 12,000 అట్లా వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఈ 12,000ని అట్లాగే పక్కన ఉంచాను. ఆ 12,000 పక్కన నుంచి దీనికోసమే నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే డిజిటల్ బోర్డ్ని ఐఎఫ్బి ఫ్లాట్ టీవీ తోటి ఇంకా ఎఫెక్టివ్గా చేయాలి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను
వచ్చినటువంటి అమౌంట్ని 12,000 అమౌంట్ని పక్కనే ఉంచాను. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక $60 అట్లా వచ్చాయి. సో వాటిని కూడా అట్లా ఉంచాను. సో కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ తోటి ఐఎఫ్బి ఫ్లాట్ టీవీని డిజిటల్ బోర్డ్ని కొని ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్గా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ప్లాన్ చేస్తున్నాను. సో దానికి మా మిసెస్ ఇచ్చినటువంటి ఇంకో సలహా ఏంటి అంటే, కేవలం మరి నీకు ఆ వచ్చేటటువంటి అమౌంట్ తోటి మరి ఆ బోర్డు కొనాలి అంటే నీకు దాదాపు ఒక 2-3 years టైం పట్టుద్ది. కాబట్టి దానికి కూడా ఒక ఆల్టర్నేటివ్, ఒక రెమెడీ ఉంది, ఒక చిన్న ఆలోచన, ఇది ఇంప్లిమెంట్ చేయమని తను చెప్పడం జరిగింది. సో అదేంటి అంటే చెప్పాను. మన ఛానల్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా మినిమం ఒక 50 రూపీస్, ఒక 50 రూపాయలు పంపించినట్లయితే ఆ అమౌంట్ని మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసి, మన యాస్పిరెంట్స్ దాదాపు ఒక 20,000 యాస్పిరెంట్స్ ఉన్నారు. కనీసం 10,000 మంది యాస్పిరెంట్స్ ఒక్కొక్కళ్ళు మినిమం ఒక 50 రూపీస్ మీరు పంపించినట్లయితే ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా మనం గ్యాదర్ చేసి, అంత పెద్ద మొత్తంలో 1.5 lakh 2 lakhs అయ్యేటటువంటి ఐఎఫ్బి ఫ్లాట్ టీవీని మనం ఇమ్మీడియట్గా ఒక నెలలోనే మనం పర్చేజ్ చేయొచ్చు కదా అని తాను చెప్పడం జరిగింది. సో కాబట్టి తను చెప్పినటువంటి ఆలోచనని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో కాబట్టి మరి ఇది మనం చేసేటటువంటి ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా మరి ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఎక్కువ మొత్తంలో మనకి డిజిటల్ టీవీ ద్వారా మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఈ అంశాలన్నీ కూడా రాయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, అన్నీ మనకి క్లియర్గా కనిపించదు, విజన్ అనేది బాగుండదు. సో దీనికంటే ఎఫెక్టివ్గా మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే, ఇంకా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి తీసుకెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ఈ డిజిటల్ బోర్డ్ అనేటటువంటిది ఉంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందనే ఆలోచనతో ఈ ప్లాన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటి అంటే, మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా మంది ఆస్పిరెంట్స్కి అందరూ కూడా ఎక్కువ మనీ పే చేసి పెయిడ్ వర్షన్లో కొన్ని వీడియోస్ పర్చేజ్ చేస్తున్నారు, పీడిఎఫ్లు తీసుకుంటున్నారు. కానీ నా ఛానల్లో మాత్రం ఇప్పటి వరకు నేను చేసినటువంటివి కేవలం ఎవరికి కూడా ఎలాంటి యాప్స్ కానీ ఎలాంటి పర్చేసింగ్ కానీ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి నేను ఏది చేసినా కానీ మన ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. కాబట్టి ఇంకా చాలామంది సూపర్ చాట్స్, ఇంకా తర్వాత సూపర్ సబ్స్క్రిప్షన్స్ ఇట్లాంటివి పెట్టి అమౌంట్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మన ఛానల్లో నేను కూడా ఒక మిడిల్ క్లాస్లో నుంచి వచ్చినటువంటి యాస్పిరెంట్ని. సో కాబట్టి మరి అందుకనే అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఫ్రీగా నేను చేసేటటువంటి ప్లాన్ చేస్తున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ అడిగారు, మీరు ఇక్కడ యాప్స్ని తయారు చేసే యాప్స్లో కొన్ని మంచిగా బిట్స్ పెట్టండి, తర్వాత ఇట్లా టెస్ట్లు కండక్ట్ చేయండి అని చెప్తున్నారు. మరి నేను ఒకటే చెప్తున్నాను, అది ఏదైనా నా నుంచి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా డబ్బును ఆశించకుండా నేను ఫ్రీగానే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ఉద్దేశంతో నేను ఎలాంటి పర్చేసింగ్ లేకుండా ప్రతిదీ కూడా ఛానల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి మార్క్ టెస్ట్లు అయినా సరే, ఏవైనా సరే మనం ఫ్రీగా కండక్ట్ చేయాలి అంటే మనకి ఈ ఐఎఫ్బి టీవీ అనేటటువంటిది ఉన్నట్లయితే, డిజిటల్ బోర్డు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంకా మనందరికీ ఆస్పిరెంట్స్కి ఎక్కువ ఉపయోగపడే విధంగా తయారు చేయొచ్చు. సో కాబట్టి నా వంతుగా ఇంకా దీని మీద వచ్చినటువంటి ఇప్పటివరకు కూడా నాకు అయ్యేటటువంటి ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. అంటే గతంలో ఈ ఛానల్స్ స్టార్టింగ్ రోజుల్లో నేను మామూలుగా నెట్ బ్యాలెన్స్ తోటి దీని వీడియోలు చేయడం జరిగింది. తర్వాత ఇంకా లైవ్లు కానీ ఎక్కువ మొత్తాలు ఎఫెక్టివ్ చేయడం కోసం సిగ్నల్ స్ట్రెంత్ సరిపోకపోతే నేను దీనికోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నాను. సో ఆ ఇంటర్నెట్ కూడా తీసుకుని దానికి నెలకు 1000 రూపాయల చొప్పున పే చేస్తున్నాను. దాంతోపాటు ప్రతి నెల వీడియోలకు సంబంధించినటువంటి థంబ్నెయిల్స్ ఇవన్నీ చేయడం కోసం నెలకు ఒక 500 చొప్పున అన్ని వీడియోలకి తెలిసినటువంటి ఒక వ్యక్తికి ఇస్తున్నాను. సో కాబట్టి దీని మీద నేను చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే మనం చేసేటటువంటి ఒక మంచి పని ఒక 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి నాకున్నటువంటి ప్రతి ఒక్క వాల్యుబుల్ నిమిషాన్ని కూడా, నాకు ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా మన యొక్క యాస్పిరెంట్స్కి అందిస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, మన ఛానల్లో ఉన్నటువంటి దాదాపు 2000 వీడియోలు ఉన్నాయండి. 2000 రకాలైనటువంటి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. మరి ఏ ఛానల్లో కూడా మరి ఎంత తక్కువ టైంలో 1.5 yearలో 2000 వీడియోస్ చేసినటువంటి ఛానల్ మనకి చాలా తక్కువగా ఉన్నాయి. మన దాంట్లో కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉపయోగపడేటటువంటి అంశాలు మనకి ఛానల్లో ఉన్నాయి. సో కాబట్టి మీ యొక్క సహకారంతో మరి ఈ ప్లాన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నాకు సంబంధించినటువంటి అమౌంట్ సెండ్ చేయాల్సినటువంటి దానికి QR కోడ్ మీకు పంపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు మినిమం ఒక 50 రూపీస్ చొప్పున మీరు పే చేయండి. ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా నేను వచ్చినటువంటి అమౌంట్ని మీకు వీక్లీ ఎంత అమౌంట్ వస్తుంది అనేటటువంటిది మీకు వీడియోలో చూపిస్తాను. తర్వాత మనకి రిక్వైర్డ్ అమౌంట్ కలెక్ట్ అయిన తర్వాత
ఖచ్చితంగా మనం ఆ డిజిటల్ బోర్డ్ని ఓపెన్ చేద్దాం. సో ఈ ఒక చిన్న ప్రయత్నం అనేది అందరూ కలిసి చేస్తే ఒక పెద్ద లక్ష్యాన్ని కూడా మనం సాధించగలం అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆలోచన చేయడం జరిగిందండి. సో కాబట్టి అని కూడా తెలియజేయండి. మరి ఇది ఒకవేళ సాధ్యమైనట్టయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి ఒక నెల రోజుల్లోనే మనం దీనికి సంబంధించినటువంటి ఈ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మన వీడియోల్ని ఇంకా తర్వాత అన్ని రకాలైనటువంటి అంశాలను కూడా మీకు ఫ్రీగా డిజిటల్ బోర్డ్ను ఉపయోగించి తయారు చేసేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుందండి. కాబట్టి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖమ్మం జిల్లా వేంసూర్ రాంబాబు గారు